ఢిల్లీలో కాలుష్య సమస్యకు పరిష్కారమే లేదా? గతంలో బీజింగ్లో ఇలాంటి కాలుష్యమే ఉంటే ఎలా పరిష్కరించారు? బీజింగ్లో క్లీన్ ఎయిర్ ఎలా సాధ్యమైంది? కాలుష్యాన్ని భరించలేక చలికాలం ఢిల్లీ విడిచిపెట్టి చాలా మంది బయటికి వెళ్లిపోతున్నారా? వాజ్ దిస్ రిపోర్ట్. ఇంట్లో వృద్ధులు చిన్నపిల్లలు ఉన్నవారు ఢిల్లీని వదిలి హైదరాబాద్, సిమ్లా, చండీగఢ్, మైసూర్ లాంటి నగరాలకు వచ్చి కొంతకాలం ఉంటున్నారు. శ్వాసకోశ సమస్యలే ఇందుకు కారణం. ఈ 3 నెలలు ఢిల్లీకి దూరంగా ఉంటే తమ వారిని కాపాడుకోవచ్చనే భావనలో ఉన్నారు చాలా మంది. హైదరాబాద్ లాంటి చోట డబుల్ బెడ్రూమ్ తీసుకుని కొన్నాళ్లు ఉండి మళ్లీ ఢిల్లీకి వెళ్లిపోతామంటున్నారు. తమ వారు వేరే నగరాల్లో ఉద్యోగాలు చేస్తుంటే అక్కడికి వెళ్లిపోతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆర్థికంగా ఉన్నవారు వేలాది మంది ఇదే బాట. ,4000 మందిపై సర్వే చేయగా అవకాశం ఉంటే ఢిల్లీని విడిచిపెట్టి వెళ్లిపోతామని ఏకంగా 34.6% మంది చెప్పారంటే పరిస్థితి ఎంత ఉక్కిరిబిక్కిరిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ కుటుంబ ఆరోగ్యం అన్నింటికన్నా ముఖ్యమని చెబుతున్నారు. గత 30 ఏళ్ల నుంచి ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరగడమే ఇందుకు కారణం. ఢిల్లీ నుంచి బయటకు వెళ్లలేని వారు వాయు కాలుష్యం తగ్గించాలంటూ రోడ్డెక్కారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేశారు. న్యాయబద్ధంగా ధర్నా చేస్తున్న వారిని ఢిల్లీ పోలీసులు ఈడ్చి పడేశారు తప్ప అసలు సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపలేదు. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో AQI 400 పాయింట్లు దాటేసింది. ఇది 200 పాయింట్లు దాటితేనే అత్యంత ప్రమాదకరం. అలాంటిది 400 పాయింట్లు దాటడం అంటే గ్యాస్ ఛాంబర్లో ఉండటమే. जो यहाँ पे कोशिश हो रही है, सारे ही वीकर सेक्शंस, चाहे जानवर हो, चाहे पीड़ित हो, चाहे एयर क्वालिटी हो, कोई मुद्दे ही नहीं है. सुप्रीम कोर्ट ने क्रैकर्स को आदेश दिया, को खुलापन दिया और बोला प्रदूषण मत हटाओ, जानवर हटाओ. ये कहाँ का इंसाफ है? जानवर क्या कर रहा है यहाँ? वो भी तो इस धरती के नागरिक है, ये भी इस देश के नागरिक. अगर हम बोलते हैं वसुदेव कुटुंबकम, तो ये किस तरीके का वसुदेव कुटुंबकम है कि सिर्फ इंसान को हक है जीने का, और वो भी कोई रूल्स नहीं, कोई लॉज नहीं, कोई कुछ नहीं, कोई सुनवाई नहीं. तक कोर्ट होता था जहां पे हर सुनवाई के लिए आदेश था कि सुनवाई करे कोर्ट, फिर फैसला करे. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీలో ఒక్కరోజు ఉండటమే 16 నుంచి 20 సిగరెట్లు తాగుతున్నట్లే లెక్క అంటున్నారు నిపుణులు. అత్యవసర పరిస్థితులు ఉంటేనే ప్రజలు బయటకు రావాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, ఆస్తమా బాధితులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. सरकार तो बहुत मेहनत कर रही है. अभी जाके देखो पूरा छिड़काव हो रहा है सुबह सुबह. ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సైతం చేతులెత్తేసింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి గతంలో ఎన్నో కమిటీలు నియమించారని, అయితే వాటి పనితీరు కాగితాలకే పరిమితమైందని అభిప్రాయపడింది. జన అప్రమత్తత, పర్యవేక్షణ వల్లే వాయు కాలుష్యం అదుపులోకి వస్తుందని అభిప్రాయపడింది. ఢిల్లీ చుట్టూ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో పిల్లల్ని స్కూల్స్ కు పంపాలంటేనే జనం భయపడుతున్నారు. ఢిల్లీ లాంటి నగరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ప్రోత్సహించాలి. పరిశ్రమలను దూరంగా తరలించాల్సిన అవసరం ఉంది. శీతాకాలం ఢిల్లీ లాంటి నగరాల్లో నిర్మాణాలను ఆపేయాలి. హర్యానాలో వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయడం ఆపేయాలి. పచ్చదనాన్ని ప్రోత్సహించాలి. మహానగరాలు కాలుష్య కేంద్రకాలుగా మారి మరింత ప్రమాదకర స్థాయికి చేరకముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. ఆదాయం కన్నా ఆరోగ్యమే ముఖ్యమని గుర్తించాలి. వివేకంతో, విచక్షణతో అడుగులు వేయాలి. లేకపోతే ఢిల్లీ లాంటి నగరాలు నివాసయోగ్యం కానివిగా మారిపోతాయి. బీజింగ్ తరహా పరిష్కారాన్ని ఢిల్లీ అమలు చేయాలని నిపుణులు భావిస్తున్నారు. బీజింగ్ ఒకప్పుడు తీవ్రమైన గాలి కాలుష్యంతో సతమతమైంది. 2013 వరకు ప్రపంచంలో తొలి 3 కాలుష్య నగరాల్లో బీజింగ్ ఒకటి. అయితే క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ తో సహా కఠినమైన చర్యలు తీసుకోవడం వల్ల గాలి నాణ్యతలో అద్భుతమైన మెరుగుదల కనిపించింది. కాలుష్యానికి కారణమైన కర్మాగారాలను మూసివేయడం, బొగ్గు వాడకం తగ్గించడం,
ప్రజా రవాణాను విస్తరించడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించగలిగింది. పెట్రోల్, డీజిల్ వాహనాలను పక్కన పెట్టి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించింది. వాహనాల షేరింగ్ ను ప్రోత్సహించింది చైనా ప్రభుత్వం. చైనా కఠినమైన విధానాల వల్ల 10 ఏళ్లలో బీజింగ్ లో కాలుష్యం 87% తగ్గిందని అంచనా. వాకింగ్, సైక్లింగ్ ను చైనా ప్రోత్సహించింది. థర్మల్ పవర్ ప్లాంట్స్ ను బీజింగ్ చుట్టుపక్కల లేకుండా చేసింది చైనా. చెత్త చెదారం కాల్చివేతను నిషేధించింది. చెత్తను రీసైకిల్ చేయడం మొదలుపెట్టింది.